అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, అమ్మమ్మా, ఈరోజు నక్క కథ చెప్పమ్మా. అయ్యో, నక్క కదా, చాలా బుద్ధిమంతురాలైతే నక్క. చిట్టిగా ఉండి చురుగ్గా ఆలోచిస్తుంది. వినండి బాబూ, ఓసారి ఓ పుంజి నక్కకు జరిగిందేమిటో చెబుతాను. ఒక అడవిలో ఓ నక్క ఉండేది. ఒకరోజు నక్కకి చాలా ఆకలిగా ఉంది. ఇన్ని రోజుల పాటు తినలేక బలహీనంగా అయిపోయింది. ఆ నక్క అడవిలో తిరుగుతుంటే ఓ పక్కనే ఉన్న తోటలో కొన్ని మిర్చి మొక్కలు కనిపించాయి. పచ్చగా పండిన మిర్చి పట్ల, ఎర్రగా ముదురుతున్న వాటిపట్ల చూస్తూ నక్క మళ్లీ ఆకలితో తణుకుతుంది. అదేమి భయపడకుండా తొందరగా ఒక ఎర్ర మిర్చి కొరికేసింది. అంతే, నక్కకి నోరు మండిపోయింది, నాలుక నిప్పు. అయ్యో, ఇదేం తింటే మధురం అనుకున్నాను, కాని ఇది గింజలానే మండుతున్నది అని నక్క ఏడ్చింది. అదే సమయంలో ఓ గేదె అడవిలోకి వచ్చింది. నక్క దానిని చూసి అంది, ఈ మిర్చి చాలా రుచిగా ఉంది గేదెమ్మా, నాకైతే బాగా నచ్చింది. నువ్వు ఓ మిర్చి కొరికి చూడు. గేదె నమ్మకం వచ్చి మిర్చి కొరికింది. అక్షరాల గేదె మంటతో తిట్టుకుంటూ పరుగెత్తింది. నక్క ఒక్కటే నవ్వుకుంటూ, నేను తినలేక బాధపడిన మిర్చిని ఇంకొకరికి తినిపెట్టి సంతృప్తి పొందాను, అదే నన్ను తృప్తిగా చేసింది. అమ్మమ్మా, నక్క మోసం చేసింది కదా. అవునురా, నక్క తాను బాధపడి ఇంకొకరిని కూడా మోసం చేసింది. అలా కాదు బాబూ, మనం బాధపడితే ఇతరులు బాధపడకూడదని చూసుకోవాలి.